వెల్కమ్ టు పిఎస్ విజయ న్యూస్. యాక్చువల్గా 24-25 సంవత్సరంలో 10th క్లాస్ పరీక్షలు రాయబోతున్నటువంటి విద్యార్థులకు నా శుభాకాంక్షలు. నా పేరు లక్ష్మీనారాయణ. నేను స్థానిక రామలింగాపురం నారాయణ కాన్సెప్ట్ స్కూల్ నందు గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఈ కార్యక్రమంలో భాగంగా గణితంలో ఎటువంటి టిప్స్ మనం పాటిస్తే 100% స్కోర్ చేయవచ్చు, అలానే చాలామంది పిల్లలకి గణితం అనగానే ఒక చిన్న భయం ఉంటుంది. సో ఆ భయాన్ని పోగొడుతూ ఎటువంటి చిన్న టిప్స్ పాటిస్తే మనం అట్లీస్ట్ 50% స్కోర్ చేయవచ్చు, ఇటువంటివన్నీ ఒకసారి మనం చూద్దాం. సో ఈ గణితంలో మనం క్వశ్చన్ పేపర్ని ఒకసారి చూస్తే ఈ క్వశ్చన్ పేపర్లో మనకి 4 విభాగాలు ఉంటాయి. నెంబర్ 1 సెక్షన్ 1లో 1 మార్క్ క్వశ్చన్స్ 12 ఉంటాయి. 12 1s are 1 marks. సెక్షన్ 2లో 2 మార్క్స్ క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్ 8 2s are 16 మార్క్స్. అండ్ సెక్షన్ 3 4 మార్క్స్ 8 క్వశ్చన్స్ 8 4s are 32 మార్క్స్. అండ్ లాస్ట్ సెక్షన్ 4లో 8 మార్క్స్ క్వశ్చన్స్ 5 ఉంటాయి. 5 8s are 40. సో ఇక్కడ సెక్షన్ 1 సెక్షన్ 2 సెక్షన్ 3లో ఎటువంటి ఛాయిస్ ఉండదు. సెక్షన్ 4లో ఉండే 8 మార్క్స్ క్వశ్చన్స్కి మాత్రమే ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది. సో మరి ఈ క్వశ్చన్స్ అన్నింటినీ మనం ఎలా ఆన్సర్ చేస్తే మనకి 100% మార్క్స్ స్కోర్ చేయొచ్చు అనేది ఒకసారి మనం చూద్దాం. సో ఫస్ట్ పిల్లలలో ఉండేటువంటి ఈ భయాన్ని పోగొట్టు, గణితం అంటే ఒక చిన్న భయం ఉంటుంది, ఆ భయాన్ని పోగొడుతూ మనం అట్లీస్ట్ 50% స్కోర్ చేయడానికి ఎటువంటి నియమాలు పాటించాలో ఒకసారి మనం చూద్దాం. సో మనకి ముందుగా మాట్లాడుకున్న విధంగా సెక్షన్ 4లో 8 మార్క్స్ క్వశ్చన్స్ 5 రాయాలి. 5 క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయాలి. ఈ 5 క్వశ్చన్స్లో ఏ చాప్టర్స్ నుంచి మనం బాగా ప్రాక్టీస్ చేస్తే 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలమో ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ చాప్టర్ మనకి రియల్ నెంబర్స్, వాస్తవ సంఖ్యలు. ఈ వాస్తవ సంఖ్యలు అనేటువంటి అధ్యాయంలో కరణి అని ప్రూవ్ చేసేటువంటి క్వశ్చన్స్. ప్రూవ్ దట్ √2 ఈజ్ అన్ ఇర్రేషనల్, √5 ఈజ్ అన్ ఇర్రేషనల్. ఇటువంటి మోడల్స్ కంపల్సరిగా మనకి 8 మార్క్స్కి వస్తున్నాయి. సో వీటిని మీ ఉపాధ్యాయుడి యొక్క సహకారంతో బాగా సాధన చేస్తే ఆ చాప్టర్ నుంచి వచ్చే 8 మార్కుల క్వశ్చన్ని మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక రెండవది స్టాటిస్టిక్స్, సాంఖ్యక శాస్త్రం. ఈ సాంఖ్యక శాస్త్రం నందు మీను, మీడియను, మోడ్ వీటిని ఎలా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో కంపల్సరిగా దీని మీద మనకి 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో దీన్ని కూడా మనం చక్కగా ప్రాక్టీస్ చేస్తే అక్కడి నుంచి కూడా 8 మార్క్స్ క్వశ్చన్ రాయొచ్చు. అలానే ఇక్కడ సగటు, అలానే మధ్యగతము, బాహుళకము వీటి మీద ఉండేటువంటి ఫార్ములాని రాయడం, అందులో ఉండేటువంటి టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా మనకి 4 మార్క్స్కి వస్తుంది. సో దాని నుంచి కూడా మనం మంచి స్కోర్ చేయొచ్చు. అలానే ప్రాబబిలిటీ, సంభావ్యత అనేటువంటి అధ్యాయం నుంచి కూడా మనకి 8 మార్కుల క్వశ్చన్ ఉంది. చాలా సింపుల్గా సాల్వ్ చేసేటువంటి ప్రాబ్లం ఇది. దీన్ని అందరూ చక్కగా మీ ఉపాధ్యాయుడి సహకారంతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తే 8 మార్క్స్ వస్తాయి. ఒక్కసారి అక్కడ సాధన చేయాలి. సో అలానే ఇక కోఆర్డినేట్ జామెట్రీ చాప్టర్ నుంచి కూడా మనకి 8 మార్కుల క్వశ్చన్ ఉంటుంది. అక్కడ కూడా మనం ట్రైసెక్షనల్ పాయింట్స్ని క్యాలిక్యులేట్ చేయడం, త్రిదాకరణ బిందువులని, ఏవైనా 4 శీర్షాలు ఇచ్చేసి ఆ శీర్షాలతో చతురస్రం ఫామ్ అవుతుందా లేదా తెలుసుకోవడం. ప్రూవ్ దట్ ద గివెన్ వర్టిసిస్ స్క్వేర్ ఫార్మ్స్ ఏ స్క్వేర్, ఆర్ ప్రూవ్ దట్ ద గివెన్ వర్టిసిస్ ఫార్మ్స్ ఏ రెక్టాంగిల్ ఆర్ ప్యారలలోగ్రామ్. ఇటువంటి క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయడం వల్ల అక్కడి నుంచి కూడా ఒక 8 మార్కుల క్వశ్చన్ని మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అలానే లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 33లో మనకి గ్రాఫ్ ద్వారా సాల్వ్ చేయడం ఉండేటువంటి క్వశ్చన్ ఉంటుంది. మెయిన్గా ఈ గ్రాఫ్ రేఖాచిత్రం అనేటువంటిది 3rd చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ నుంచి మనకి గ్రాఫ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ గ్రాఫ్ని మనం చాలా జాగ్రత్తగా డ్రా చేయగలగాలి. మెయిన్గా మనకి గ్రాఫ్లో ఏవైనా 2 ఈక్వేషన్స్ ఇచ్చేసి సాల్వ్ దీస్ ఈక్వేషన్స్ గ్రాఫికల్లీ.
సో ఈ క్వశ్చన్లో మనం చేయాల్సినటువంటి మొదటి పని, రెండు ఈక్వేషన్స్ నుంచి మనం ఆర్డర్ పేర్స్ని ప్రిపేర్ చేసుకొని ఆ ఆర్డర్ పేర్స్ని గ్రాఫ్లో చక్కగా మనం గుర్తుపెట్టేసి అక్కడ గ్రాఫ్లో చిన్నటువంటి కొన్ని టిప్స్ని మనం పాటించాలి. రెండు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ని జాగ్రత్తగా గుర్తుపెట్టడం, అలానే స్కేల్ ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్, ఇటువంటి చిన్న విషయాలు రాయడం. అలానే కన్క్లూజన్, సో గ్రాఫ్ నుంచి మనకి ఏం సొల్యూషన్ వచ్చిందనేటువంటి కన్క్లూజన్ కూడా క్లియర్గా రాయగలడం. అలానే గ్రాఫ్లో క్వశ్చన్ నెంబర్ను రాయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇటువంటివి పాటిస్తే మ్యాథమెటిక్స్లో భయం ఉండేటువంటి స్టూడెంట్స్ కంపల్సరీగా 50% మార్క్స్ని స్కోర్ చేయవచ్చు. సో ఇకపోతే మనం మ్యాథమెటిక్స్ అనేది కంపల్సరీగా స్కోరింగ్ సబ్జెక్టు. ఈ సబ్జెక్టులో 100% మార్క్స్ స్కోర్ చేయడానికి మనం ఎటువంటి టిప్స్ పాటించాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ 100% స్కోర్ చేయాలనేటువంటి స్టూడెంట్స్ అన్ని చాప్టర్స్ పైన ఉండేటువంటి విషయాలను అవగాహన చేసుకొని సాధన చేయాలి. సో ఇక్కడ సాధన చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తే మ్యాథమెటిక్స్లో మనకి 100 మార్క్స్ రావడం చాలా సులభంగా ఉంటుంది. సో ఈ క్వశ్చన్ పేపర్లో మనకి గవర్నమెంట్ యాజ్ పర్ గవర్నమెంట్ బ్లూ ప్రింట్ ప్రకారం ఏ చాప్టర్ నుంచి 8 మార్కుల క్వశ్చన్ ఉంది, ఏ చాప్టర్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్, ఏ అధ్యాయం నుంచి 2 మార్కుల క్వశ్చన్ ఉంది, 1 మార్క్ క్వశ్చన్ ఉంది. సో ఇందులో పిల్లలకి 100% స్కోర్ చేయడానికి రోమన్ నెంబర్ 1లో ఉండేటువంటి 1 మార్క్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఆ 1 మార్క్ క్వశ్చన్స్ని మనం అన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగితే సో మనకి అక్కడి నుంచి కంపల్సరీగా 12 మార్క్స్ వస్తాయి. మరి ఆ 1 మార్క్ క్వశ్చన్స్ని కరెక్ట్గా ఆన్సర్ చేయడానికి మనం ఏం చేయాలంటే అన్ని అధ్యాయాల్లో ఉండేటువంటి ప్రాథమిక భావనలను అంటే ఫండమెంటల్ కాన్సెప్ట్స్ని మనం అవగాహన పరచుకోవాలి. సపోజ్ ఒక ఉదాహరణగా మనం చూస్తే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే పిల్లవాడికి కంపల్సరిగా ప్రతి స్టూడెంట్కి పాలినామియల్ యొక్క డెఫినేషన్ ఐడియా ఉండాలి. సో పాలినామియల్ డెఫినేషన్ ఐడియా ఉంటే ఇటువంటి చిన్న క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు. అలానే మనకి త్రిభుజాలు అనేటువంటి చాప్టర్, స్వరూప త్రిభుజాలు అనేటువంటి అధ్యాయంలో చిన్న స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. ఆల్ ది ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ ఆర్ నాట్, ది స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. ఆల్ ది సర్కిల్స్ ఆర్ సిమిలర్, ది స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇటువంటి క్వశ్చన్స్ అంటే ప్రాథమిక భావనలు, ప్రతి అధ్యాయంలో ఉండేటువంటి ప్రాథమిక భావనలను బాగా అవగాహన పరుచుకుంటే మనం ఖచ్చితంగా అక్కడ రోమన్ నెంబర్ 1లో ఉండేటువంటి 12 మార్క్స్ క్వశ్చన్స్కి ఆన్సర్ని బాగా చేయగలం. ఇకపోతే 2 మార్కుల క్వశ్చన్స్, 2 మార్క్స్ ప్రాబ్లమ్స్. సెకండ్ రోమ్లో ఉండేటువంటి 2 మార్క్స్ ప్రాబ్లమ్స్లో కూడా చిన్నవి ఎలా అడుగుతుంటాడంటే సపోజ్ మనకి ఏవైనా 2 బిందువులు ఇచ్చేసి మధ్య బిందువుని కనుక్కోండి, ఫైండ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ గివెన్ ది పాయింట్స్. సో అక్కడ మనకి మిడ్ పాయింట్ ఫార్ములాని రాసుకొని ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి మనం ఆన్సర్ని తీసుకురావడం. ఇటువంటి చిన్న విషయాల మీద 2 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతుంటాడు. అలానే మనకి ఇంకొక అధ్యాయం ఉంది. ఆ అధ్యాయంలో ఉండేటువంటి కొన్ని భావనలు మనం బాగా అవగాహన పరచుకోవాలి. సో అక్కడ ఏంటంటే మెన్సురేషన్ అనేటువంటి ఈ టాపిక్లో వచ్చేసి అన్ని ఫార్ములాస్, అన్ని సూత్రాలు మనకి బాగా ఐడియా ఉండాలి. అలానే మనం ప్రీవియస్గా జరిగినటువంటి ప్రీ పబ్లిక్ ఎగ్జామినేషన్ పేపర్ని మనం అబ్జర్వ్ చేస్తే 1 మార్క్ క్వశ్చన్స్లో భాగంగా ఒక చిన్న చిత్రపటాన్ని గీయమని, శంకు యొక్క చిత్రపటాన్ని డ్రా ది డయాగ్రామ్ ఆఫ్ ఏ కోన్ అండ్ మార్క్ ఇట్స్ రేడియస్, హైట్ అండ్ స్లాంట్ హైట్. అటువంటి డయాగ్రామ్స్ గీయడం, డ్రా చేయడం కూడా మనకి చూసుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ ఆ అధ్యాయంలో. సో నెక్స్ట్ ఇకపోతే అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అనేటువంటి అధ్యాయం నుండి ప్రతి స్టూడెంటు ప్రాథమిక భావనలు అవగాహన పరచుకోవాలి. ఇక్కడ ప్రాథమిక భావనలు అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేటువంటి 2 డెఫినేషన్స్ని బాగా చదువుకొని అవి అవగాహన పరుచుకున్న తర్వాత ఇచ్చినటువంటి డేటాకి డయాగ్రామ్ డ్రా చేయడం, అది కంపల్సరీగా మనకి 2 మార్క్స్కి వస్తుంది. సో అది ఆ అవగాహన పరుచుకున్న తర్వాత డేటాలో డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి అనేటువంటి క్వశ్చన్స్ మీద బాగా మీరు సాధన చేస్తే అక్కడి నుంచి కూడా క్వశ్చన్ని మనం ఈజీగా ఆన్సర్ చేయగలం. సో ఇటువంటి 2 మార్క్స్ క్వశ్చన్స్ని అందరూ విద్యార్థులు జాగ్రత్తగా సాధన చేయాలి. మీ ఉపాధ్యాయుడి సహకారంతో వీటిని సాధన చేస్తూ ఎప్పటికప్పుడు మీకు ఉండేటువంటి డౌట్స్ని క్లారిఫై చేసుకుంటూ ఉంటే సో సబ్జెక్ట్ పైన మనకి బాగా అవగాహన వస్తుంది. ఇక రోమన్ నెంబర్ 3లో ఉండేటువంటి 4 మార్క్స్ క్వశ్చన్స్, ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా మనకి కొన్ని చాప్టర్స్ నుంచి కంపల్సరీగా 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. సపోజ్ ఇప్పుడు మనం సర్కిల్స్, వృత్తాలు అనేటువంటి అధ్యాయాన్ని తీసుకుంటే
ఈ వృత్తాలు అనేటువంటి అధ్యాయంలో మనకి ఏవైనా రెండు స్పర్శ రేఖలు డ్రాన్ ఫ్రమ్ ది ఎక్స్టీరియర్ పాయింట్, the tangents are equal, the lengths of the tangents drawn from the exterior point to a circle are equal అనేటువంటి సిద్ధాంతాన్ని మనం అవగాహన పరుచుకొని దాన్ని ప్రూవ్ చేయడం. అలానే లెంత్ ఆఫ్ టాంజెంట్, స్పర్శరేఖ యొక్క పొడవుని కనుగొనడం. ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా మనకు కంపల్సరిగా 4 మార్క్స్ క్వశ్చన్స్ కింద కనపడుతూ ఉంటాయి. అలానే ఇక మనం ప్రాబబిలిటీ చాప్టర్లో ముందుగా మనం తెలుసుకున్నట్టు 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మనకు అడుగుతున్నాడు. ఈ ప్రాబబిలిటీ సంభావ్యత చాప్టర్లో మనం చిన్న చిన్న విషయాలను అవగాహన పరచుకోవాలి. సో డైస్ పైన ఉండేటువంటి ఆ అవుట్కమ్స్ని ఎలా రాయాలి, అలానే కాయిన్స్ పైన ఉండేటువంటి అవుట్కమ్స్ని ఎలా రాయాలి, ఇవి తెలుసుకోవడం ద్వారా ప్రాబబిలిటీ నుంచి సంభావ్యత నుంచి వచ్చేటువంటి ప్రతి క్వశ్చన్కి మనం ఆన్సర్ని ఖచ్చితంగా రాయగలుగుతాం అన్నమాట. మనకి మ్యాథమెటిక్స్లో మెయిన్గా కొన్ని అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని మనకి క్వశ్చన్ పేపర్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ అకాడమిక్ స్టాండర్డ్ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఉండేటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఫైండ్ ది వాల్యూ, సాల్వ్ ది గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఫైండ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్, find the surface area of the given cuboid, length is 10 centimeters, breadth is 5 centimeters and height is 4 centimeters. సో ఇటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేటువంటి అకాడమిక్ స్టాండర్డ్ కింద రావడానికి ఛాన్స్ ఉంది. రెండవది కమ్యూనికేషన్ అనేటువంటి అకాడమిక్ స్టాండర్డ్. ఈ కమ్యూనికేషన్ అనేటువంటి అకాడమిక్ స్టాండర్డ్లో మనకి మ్యాథమెటిక్స్ లాంగ్వేజ్ పైన ఉండేటువంటి క్వశ్చన్స్ని అడగడం జరుగుతుంది. సపోజ్ 2 pens together cost 46 rupees. Form a linear equation for this situation. సో ఇటువంటి వాటిని మనం కమ్యూనికేషన్ అనేటువంటి అకాడమిక్ స్టాండర్డ్ కింద చూసుకోవచ్చు. అలానే థర్డ్ అకాడమిక్ స్టాండర్డ్ కనెక్షన్ అనేటువంటి అకాడమిక్ స్టాండర్డ్ కింద మనకి కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఎలా అడుగుతుంటాడంటే సపోజ్ sin 0 degrees cos 90 degrees అండ్ tan 45 degrees secant 60 degrees. ఈ రెండు బిందువులతో ఏర్పడేటువంటి బిందువుల మధ్య దూరాన్ని కనుగొనండి అనేటువంటి క్వశ్చన్స్ని కనెక్షన్ అనేటువంటి అకాడమిక్ స్టాండర్డ్ కింద మనం చూడొచ్చు. సో ఇక్కడ అలా కనెక్షన్ అంటే ఏంటంటే ఒక చాప్టర్ యొక్క భావనలను ఇంకొక అధ్యాయంతో వాళ్ళు కనెక్ట్ చేసి క్వశ్చన్స్ అడుగుతుంటాడు. సపోజ్గా మనం చూసినటువంటి ట్రిగనామెట్రీ అనేటువంటి ఈ అధ్యాయాన్ని కోఆర్డినేట్ జామెట్రీ అనేటువంటి అధ్యాయంతో కనెక్ట్ చేసి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే ట్రిగనామెట్రీకి సంబంధించినటువంటి అన్ని ప్రాథమిక భావనలు విద్యార్థి అవగాహన పరుచుకొని దాని మీద ఉండేటువంటి అన్ని క్వశ్చన్స్ని సాధన చేయడం వల్ల ఇటువంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయగలుగుతాం. అలానే మనకు రిప్రజెంటేషన్ అండ్ విజువలైజేషన్ అనేటువంటి అకాడమిక్ స్టాండర్డ్ కింద గ్రాఫ్స్ కానీ డ్రా ది డయాగ్రామ్ టు ది గివెన్ సిచ్యువేషన్ అంటే ఇటువంటి క్వశ్చన్స్ని గ్రాఫ్స్ని రేఖాచిత్రాలను గీయడం, అలానే ఇచ్చినటువంటి ఆ సిచ్యువేషన్కి మనం డయాగ్రామ్ డ్రా చేయడం, ఇవన్నీ కూడా మనకి రీజనింగ్ అండ్ ప్రూఫ్ అనేటువంటి చాప్టర్ కింద అకాడమిక్ స్టాండర్డ్ కింద రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇటువంటి భావనలు అన్నింటినీ అవగాహన పరుచుకుంటూ ప్రతి విద్యార్థి ప్రతిరోజు సాధన చేయడం ద్వారా మ్యాథమెటిక్స్లో ఖచ్చితంగా 100% స్కోర్ చేయొచ్చు. సాధన లేకుండా మనం చేస్తే అక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరగడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రతి విద్యార్థి ప్రతిరోజు మ్యాథమెటిక్స్కి ఒక టైం అంటూ పెట్టుకొని సాధన చేయడం ద్వారా ప్రతి విద్యార్థి ఎక్కడ ఎగ్జామ్లో భయపడకుండా మార్క్స్ని 100% స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది లాంగ్వేజెస్ పరంగా అయితే మనకి ఎక్కడైనా మార్క్స్ తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది, కానీ బట్ మ్యాథమెటిక్స్లో ఎక్కడ కూడా క్వశ్చన్స్కి మనం కరెక్ట్గా సమాధానం రాస్తే మార్క్స్ తగ్గే ఛాన్స్ ఉండదు. సో ఇంకా పోతే మనం ఈ సబ్జెక్టులో ఉండేటువంటి 1 మార్క్ క్వశ్చన్స్ పైన విద్యార్థులకి ఇంకా కొన్ని చిన్న చిన్న టిప్స్ ఒకసారి మనం చూద్దాం. సో రియల్ నెంబర్స్ అనేటువంటి చాప్టర్ తీసుకుంటే ఆ అధ్యాయం నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ని ఎలా అడగచ్చు. సపోజ్గా మనం ప్రీవియస్గా జరిగినటువంటి ప్రీ పబ్లిక్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ని మనం అబ్జర్వ్ చేస్తే, సో అక్కడ ఒక క్వశ్చన్ అడిగింది, గివెన్
పాజిటివ్ ఇంటీజర్స్ ఏవైనా రెండు ఇంటీజర్స్ని ఇచ్చేసి హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేయడం లేదా ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయడం అనేటువంటి క్వశ్చన్స్ పైన 1 మార్క్ క్వశ్చన్స్ అడుగుతుంది. ఇంకా అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి క్వశ్చన్స్ ఏంటంటే వాట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ గివెన్ పాజిటివ్ ఇంటీజర్స్, అలానే వాట్ ఈస్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్, వాట్ ఈస్ ది ఎల్సిఎం ఆఫ్ ఎనీ 2 కోప్రైమ్స్. ఇటువంటి భావనలు కూడా మనం అవగాహన పరుచుకుంటే ఫస్ట్ చాప్టర్లో వచ్చేటువంటి ఆ అధ్యాయం పైన ఉండేటువంటి 1 మార్క్ క్వశ్చన్స్కి మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. అలానే రెండవ చాప్టర్ పాలినామియల్స్, బహుపదులు. ఈ బహుపదులు అనేటువంటి అధ్యాయం నుంచి మనకి ఖచ్చితంగా 1 మార్క్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్ ఉంది. సో ఈ అధ్యాయంలో గ్రాఫ్ నుంచి మనకి 4 మార్క్స్ క్వశ్చన్ ఉంది. సో ఆ గ్రాఫ్ అక్కడే ఇచ్చి గ్రాఫ్ నుంచి ఉండేటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం. సో అలా క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడంటే ఇచ్చినటువంటి బహుపది పేరు రాయడం, వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ఏ పాలినామియల్, అండ్ ఇచ్చినటువంటి బహుపదికి ఎన్ని శూన్యాలు ఉన్నాయి, హౌ మెనీ నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ది గివెన్ పాలినామియల్, అలానే వాట్ ఈస్ ది డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్, సో వాట్ ఈస్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ది గివెన్ పాలినామియల్, వాట్ ఈస్ ది సమ్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ గివెన్ పాలినామియల్. ఇటువంటి భావనలు కూడా మనం అవగాహన పరచుకోవాలి. సో ఇప్పుడు మనం వర్గ బహుపది గురించి చూస్తే వర్గ బహుపది యొక్క రేఖాచిత్రం ఎల్లప్పుడూ ఒక పరావలయాన్ని సూచిస్తుంది. ద గ్రాఫ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈస్ ఏ పారాబోలా, ఐ మీన్ ఇట్ ఈస్ ఏ లైక్ యూ షేప్. దట్ షేప్ ఈస్ డిపెండ్ అపాన్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ. That x square coefficient a is greater than 0, it is opens upward parabola. That x square coefficient a is less than 0, it is opens downward parabola. సో ఈ భావనలు కూడా మనం అవగాహన పరుచుకుంటే మనకి రెండవ చాప్టర్ బహుపదుల నుంచి వచ్చేటువంటి 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. అలానే మనకి వర్గ సమీకరణాలు అనేటువంటి అధ్యాయం నుంచి కూడా వర్గ సమీకరణం యొక్క సాధారణ రూపం, what is the general form of a quadratic equation in variable x. So here the general form of a quadratic polynomial in variable x is ax square plus bx plus c equal to 0, where a is not equal to 0. Write that condition also. That condition also very very important, because in that x square coefficient is 0, it is not a quadratic equation. సో ఇటువంటి భావనలు కూడా మనం అవగాహన పరుచుకుంటే ఆ అధ్యాయం నుంచి వచ్చేటువంటి 1 మార్క్ క్వశ్చన్స్ ని మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. అలానే వర్గ సమీకరణాలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చాప్టర్ నుంచి మనకి అడుగుతున్నటువంటి జనరల్ గా ఉండేటువంటి క్వశ్చన్స్, ఏదైనా ఒక సిచ్యువేషన్ కి ప్రిపేర్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దట్ మోడల్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సపోజ్ ఒక చిన్న ప్రాబ్లం మనం ఇక్కడ చూస్తే, the sum of the squares of any 2 consecutive positive integers is 365. Form the quadratic equation to this given situation. సో ఇటువంటి స్టేట్మెంట్స్ కి మనం ఏ విధంగా వర్గ సమీకరణాన్ని తయారు చేయాలి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ప్రిపేర్ చేయాలి, ఈ భావనలు కూడా అవగాహన పరచుకోవడం ద్వారా మనం ఆ చాప్టర్ నుంచి వర్గ సమీకరణాల నుంచి వచ్చేటువంటి అన్ని క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయగలుగుతున్నాం. అలానే మనకి అరిథమెటిక్ ప్రోగ్రెషన్, అంక శ్రేణి. ఈ అంక శ్రేణిలో ఉండేటువంటి ప్రాథమిక భావనలను బాగా అవగాహన పరచుకోవాలి. అంక శ్రేణిలో మనకి పదాంతరం అనేటువంటిది ఎలా వస్తుంది, వాట్ ఈస్ ది కామన్ డిఫరెన్స్, వాట్ ఈస్ ది ఫస్ట్ టర్మ్, వాట్ ఈస్ ది nth term of a arithmetic progression. It is very very important. The nth term of arithmetic progression is an is equal to a plus n minus 1 into d. Here what is a? A is the first term. What is d? D is a common difference. a అనేది మొదటి పదము, d అనేది సామాన్య భేదంగా మనం చెప్తాం. సో ఇటువంటి క్వశ్చన్స్ పైన కూడా మనం అవగాహన ఏర్పరచుకోవాలి. అలానే ఈ అంక శ్రేణిలో సమ్ ఆఫ్ ది first n terms of the given arithmetic progression, which is denoted by Sn. Sn is equal to n by 2 into 2a plus n minus 1 into d. సో ఈ ఫార్ములాని రాసి అందులో ఉండేటువంటి పదాలని మనం విస్తరించడం. సో ఇక్కడ ఈ ఫార్ములాలో a అనగా మొదటి పదం, ఫస్ట్ టర్మ్, a is called first term, d is a common difference and n is the number of terms. Sn is the sum of first n terms. సో ఇటువంటి భావనలు కూడా మనం అవగాహన పరుచుకుంటే ఆ అధ్యాయంలో ఉండేటువంటి అన్ని క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ ని చేయగలుగుతాం. సో ఇలానే చాలా మంది పిల్లలు 6వ అధ్యాయం త్రిభుజాలు, సిమిలర్ ట్రయాంగిల్స్ అనేటువంటి అధ్యాయంలో కొంత చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ గురవుతూ ఉంటారు. సో అక్కడ కొన్ని ప్రాథమిక భావనలను బాగా అవగాహన పరుచుకోవాలి. అనగా సో వాట్ ఈస్ ది సిమిలర్ ఫిగర్స్, స్వరూప పటాలు అనగానేమి. సిమిలర్ ఫిగర్స్ మీన్స్ the figures which are having same shape and different in size.
same shape and different in size, that figures are called similar figures. Two geometrical figures are said to be similar if they have same shape and different size. సో ఇటువంటి భావాలను అవగాహన పరుచుకోవాలి. అలానే మనకి థేల్స్ థీరం, బీపీటీ థీరం, బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ఈజ్ ఆల్సో నోన్ యాజ్ థేల్స్ థీరం. ఇటువంటి థీరమ్స్ యొక్క స్టేట్మెంట్స్ ని మనం బాగా అవగాహన పరుచుకోవాలి. ఎందుకంటే మనకి 1 మార్క్ క్వశ్చన్స్ లో స్టేట్ ది బీపీటీ థీరం ఆర్ స్టేట్ ది కాన్వర్స్ ఆఫ్ బీపీటీ థీరం. సో వీటి మీద కూడా అవగాహన పరుచుకుంటే ఆ అధ్యాయం నుంచి వచ్చేటువంటి అన్ని 1 మార్క్స్ క్వశ్చన్స్ కి 2 మార్క్స్ క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ ని చక్కగా రాయగలుగుతాం. అలానే ఆ చాప్టర్ లో ఉండేటువంటి ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఏవైనా 2 త్రిభుజాలని ఎటువంటి క్రైటీరియాస్ యూజ్ చేసి మనం సిమిలర్స్ అని ప్రూవ్ చేయొచ్చు అనేటువంటి విషయాలను కూడా మనం బాగా అవగాహన పరుచుకోవాలి. సో అటువంటి క్రైటీరియాస్ మనకి 3 ఉన్నాయి మన టెక్స్ట్ బుక్ నందు. అటువంటివి AAA సిమిలారిటీ క్రైటీరియా, SSS సిమిలారిటీ క్రైటీరియా అండ్ SAIS సిమిలారిటీ క్రైటీరియా. ఈ 3 క్రైటీరియాస్ మనం బాగా అవగాహన పరుచుకొని ఇచ్చినటువంటి స్వరూప త్రిభుజాలు అవునో కాదో తెలుసుకోవడం, వాటి యొక్క సింబాలిక్ ఫామ్ రాయడం, ఇవన్నీ కూడా అవగాహన పరుచుకుంటే త్రిభుజాలు అనేటువంటి అధ్యాయం నుంచి వచ్చేటువంటి ఈ టాపిక్ ని మనం ఈజీగా అవగాహన పరుచుకొని క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడానికి ఉంటుందన్నమాట. అలానే నెక్స్ట్ ట్రిగనామెట్రీ అనేటువంటి త్రికోణమితి అనేటువంటి అధ్యాయం నుంచి చాలా ప్రాథమిక భావనలను మాత్రమే మనం అవగాహన పరుచుకుంటే సరిపోతుంది. సో ఇందులో 6 ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఏంటి, వాటిని ఎలా డిఫైన్ చేయాలి, అలానే ఈ 6 ట్రిగనామెట్రిక్ రేషియోస్ కి సమ్ పర్టికులర్ యాంగిల్స్ కి వాటి యొక్క విలువలను ఎలా గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ sin 0 degrees, sin 30 degrees, sin 45, sin 60, sin 90 degrees. సో ఇటువంటివి అన్ని యాంగిల్స్ కి మనం గుర్తుపెట్టుకోవడం ద్వారా అక్కడ వచ్చేటువంటి చిన్న చిన్న 1 మార్క్ క్వశ్చన్స్ మనం చేయడానికి మనకి అక్కడ అవగాహన పరుచుకోవాలి. సో ఆ విధంగా మనం ప్రతి అధ్యాయంలో ఉండేటువంటి ప్రాథమిక భావాలను అవగాహన పరుచుకుంటూ పిల్లవాడు ప్రతిరోజు సాధన చేస్తే మ్యాథమెటిక్స్ లో 100% స్కోర్ చేయడానికి అందరికీ ఛాన్స్ ఉంటుంది. ఇక రెండోది, విద్యార్థులంతా ప్రతి ఒక్కరూ కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతున్నారు. సో ఈ తరుణంలో మనం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న తరుణంలో ప్రతి విద్యార్థి ఖచ్చితంగా ప్రతిరోజు 7 గంటల నుంచి 8 గంటల నిద్ర అవసరం. ఆ నిద్రతో పాటుగా విద్యార్థి యొక్క ఆహారపు అలవాట్లను కూడా మనం కొన్ని రోజులు చక్కగా మార్చుకోవాలి. అంటే బయట ఉండేటువంటి జంక్ ఫుడ్ తినకుండా సో మంచిగా ఫ్రూట్స్ తీసుకొని మంచి ఫుడ్ తీసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు 7 నుంచి 8 గంటలు నిద్రపోతూ ఉంటే మనం చదివిన విషయాలు అన్నీ బాగా గుర్తు ఉంటాయి.